హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ 3 పొటాటోస్ తీసుకొని వాటర్ పోసి బాగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక కుక్కర్ తీసుకొని దాంట్లో వేసి కొన్ని వాటర్ పోసి పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ పోసాక ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. దీన్ని 4 విజిల్స్ అయితే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతాయి. విజిల్స్ తీసాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చల్లారనివ్వండి. కొంచెము చల్లారినాక పైన పొట్టంతా తీసేయండి. తొక్కు తీసి ఒక గిన్నెలోకి వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అని పైన పొట్టు తీయాలి. ఇలా అని తీసాక ఒక ప్లేట్లోకి వేసి స్మాష్ చేసేసుకోండి. ఇలా పొట్టు తీసి దీనిలోనే మొత్తం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉండాలి పొటాటో అనేది. ఇలా ఏమి మధ్య మధ్యలో ఉండలు లేకుండా ఈ విధంగా స్మాష్ చేసి పెట్టేసుకోండి. దీనిలోకి మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేశాను. మీరు కావాలంటే 1 కూడా పడుతుందండి, ఎక్కువ తినే వాళ్ళైతే. కొంచెం పసుపు, పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కొంచెము, దీంట్లోనే ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసేసుకొని మొత్తం కలిపేయండి. ఇలా మొత్తం కలిసేటట్టు పొటాటోకి పట్టేటట్టు మొత్తం ముద్దలాగా చేసేసుకోవాలి. వాటర్ గిట్ ఏం యాడ్ చేయొద్దు, పొటాటో మెత్తగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఈ విధంగా తడుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపితే ఇలా చిన్న ఉండలాగా అవుతుంది. ఇలా అయ్యాక ఒక 2 సెకండ్స్ అలా వదిలేసినా పర్లేదు, లేదంటే అప్పటికప్పుడే చేసేసుకున్నా పర్లేదు. ఇలా చిన్న బౌల్ లాగా తీసుకొని ఇలా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసుకోండి. ఇలాగా ఒకే సైజులో ఉండాలి. ఇలా ఈవెన్గా మొత్తం చేసుకున్నాక నైఫ్తో ఈవెన్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు వస్తే మనకు కాల్చేటప్పుడు కానీ ఒకేసారి ఇదవుతుంది. పెద్దగా చిన్నగా అయితే లోపల కొన్ని ఉడకవు కదా, అందుకే సేమ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాక నైఫ్తో పెట్టేసుకోవచ్చు, లేదంటే స్పూన్ ఉంటుంది కదా, ఇలా ఒక్కసారి నొక్కితే స్పూన్తోన సరిపోతుంది. ఇలా అన్నీ చేసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నీ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా అన్నీ 1 బై 1 అన్నీ వేసేసుకోవచ్చు. హైలో పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకుంటే సరిగ్గా ఉడకవు. ఇలా అన్నీ వేసాక అలా 2 సెకండ్స్ వదిలేయండి. 2 సెకండ్స్ తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదంటే ఇలా ఒకసారి ఇలా టర్న్ చేస్తూ అన్నీ ఈవెన్గా కాలేటట్టు చూసుకోండి. ఇలాగ తిప్పుతూ కాలిస్తే అన్నీ మొత్తం కాలుతున్నాయి, లేదంటే ఒకటి కాలదు. ఇలా కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసాక ఆయిల్ మొత్తం పోయించాక ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఇలా అన్ని ప్లేట్లోకి తీసాక దీనిపైన కావాలంటే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసేసుకొని తీసుకోవచ్చు. సాస్తో అయితే బాగుంటుంది టేస్ట్. మీరు కావాలంటే ఉట్టి కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నీ పైన మీరు కొంచెం సాల్ట్, చాట్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకొని కూడా తినేయచ్చు, లేదంటే కొంచెం పక్కకి సాస్ పెట్టేసుకొని కూడా తినేయచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.